ఇద్దరి మిత్రుల కథ. ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము స్వతహాగా మంచి మనసున్నవాడు, నెమ్మదస్తుడు కూడాను. అయితే సోము అలా కాదు. సోముకి ఆశ ఎక్కువ, తొందరపాటుతనం కూడా ఎక్కువ. ఏ పని కూడా ఆలోచించకుండా చేస్తాడు. ఇద్దరు స్నేహితులు ఒక పండ్ల తోటను దాటుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరికి కూడా పండ్లు చూడగానే ఆశ కలిగింది, తినాలన్న కోరిక కలిగింది. సోము పండ్లను తెంపుకొని తిందామన్నాడు. కానీ రాము అందుకు ఒప్పుకోలేదు. అది మనవి కావు, మనం తెంపి తింటే గనక అది దొంగతనమే అవుతుంది అని అన్నాడు రాము. ఇంతలో ఆ తోట యజమాని అక్కడికి వచ్చాడు. వారిద్దరి మాట విని, మీకు పండ్లు కావాలంటే గనక ఎవరైతే ముందుగా బుట్ట నిండా పండ్లు తెంపి చూపిస్తారో ఆ బుట్టతో పండ్లు వాళ్ళకి ఇచ్చేస్తాను అని అన్నాడు యజమాని వాళ్ళతో. రాము సోము సరే అన్నారు. ఇద్దరు కలిసి పండ్లను తెంపడం మొదలుపెట్టారు. అయితే రాము నిదానంగా ఒక్కో పండు చూసి పండిందో లేదో చూసుకొని మరీ బుట్టలో పెట్టసాగాడు. అయితే తొందరపాటు సోము మాత్రం ఎలా పడితే అలాగా పండ్లను తెంపసాగాడు. పండినా చూసుకోకుండా, కాయలా ఉన్నా కూడా ఏవి పడితే ఏ చేతికి అందితే అవి తెంపసాగాడు సోము. చెట్టు కూడా ఎక్కేసి కాయలు తెంపసాగాడు సోము. అయితే రాము ఎంతో వద్దని వారించాడు, చెట్టు ఎక్కి తెంపొద్దు, పడతాము అని. కానీ సోము వినకుండా ఎలా పడితే అలాగా కాయలు పళ్ళు తెంపి ఒక్క ఉదుటిన పైనుంచి కింద పడ్డాడు. అలా చెట్టు పైనుంచి జారి పడడంతో సోము కాలు విరిగింది. అక్కడి నుంచి కదలలేకపోయాడు సోము. తర్వాత పండ్ల యజమాని రాము కోసిన పండ్లను, సోము కోసిన పండ్లను కూడా పరీక్షించాడు. సోము బుట్టలో ఒక పద్ధతి లేకుండా విరిగినవి, అలాగే ముక్కలైన పళ్ళు, కాయల పళ్ళు అన్ని రకాల కలగలుపుగా ఉన్నాయి. పండ్ల తోట యజమాని రామునే గెలిచినట్టుగా చెప్పి బుట్టతో సహా పండ్లని రాముకి ఇచ్చాడు. రాము తన బుట్టలోని పండ్లను సగం సోముకి ఇచ్చాడు తినమని. సోము తన తొందరపాటుతనానికి క్షమించమని రాముని కోరాడు. రాము సోము ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని పండ్లను చక్కగా ఆరగించసాగారు. ఇద్దరు మిత్రులు ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.